అయితే యాత్రలో మనం సాగిపోతున్నప్పుడు రకరకాల పోరాటాల్లో కృంగిపోయి దసిపోయి సోలిపోయి ఏం చేయాలో దిక్కుదోచక ఆ పరుగు పందెములో నుండి నిష్క్రమించే వాళ్ళు కొంతమంది, వెనకం చేసేవాళ్ళు కొంతమంది, యాత్రలో నేను ముందుకు సాగలేనని ఆగిపోయేవాళ్ళు కొంతమంది కనిపిస్తుంటారు. పరుగు పందెంలో పాలు పొందాలని కోరేవారు అనేకులు, కానీ అంతము గమ్యం చేరేవారు తక్కువ. మధ్యలో వచ్చే అనర్థాలు, పోరాటాలు అని ఎలాగ అధిగమించాలా? మన ముందున్న బైబిల్లోని భక్తులు ఎలాగ అధిగమించినారు అని మనము నేర్చుకోవటానికి పూనుకున్నప్పుడు వారు కూడా మన వంటి స్వభావం కలిగిన వాళ్ళే. అయితే ప్రభువు మీద వారు ఆధారపడిన దాన్ని బట్టి వారి యాత్ర దిగ్విజయంగా ముగించి వారంతా ప్రార్థన ద్వారా కొనసాగిన వారు. చిన్న ప్రార్థన పెద్ద కార్యాలు చేసింది. ఇంకా సార్ చెప్పిన స్మాల్ ప్రేయర్ has brought great things. మీరు అనుమతిస్తే అలాంటి ఒక 5 విషయాలు చూసి మనం ముగిస్తాం. ఇవి కూడా మీకు తెలుసు. మొదటిది లూకాసు వార్త. లూకాసు వార్త 23వ అధ్యాయం. Luke chapter 23 verse 42. ఆయన చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. సిలువలో యేసు ప్రభు ప్రార్థన చేసినాడు. సిలువ ప్రార్థన ద్వారా ఆరంభించబడి ప్రార్థన ద్వారా ముగించబడి. మొదటి ప్రార్థన, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. అది మాట అంటాం, ప్రార్థన అన్నా కూడా తప్పేం లేదు. ఆఖరి ప్రార్థన, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించు. సిలువలో కూడా ఆయనకు తండ్రితో ఆ తండ్రి అని పిలిచే అనుబంధం ఉంది. అంటే మనకు అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు దేవుడు 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 అనొచ్చు. పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏం దేవుడో ఏమో ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నా, ఒక సమస్య కూడా పరిష్కారం కాలేదు, అన్నీ మొండిగా అలాగే మిగిలిపోయాయి అని అనుకోవచ్చు. కనుక ఈ కుడివైపున వేలాడదీయబడిన దొంగ యేసు ప్రభుతో చేసిన ప్రార్థన, మొదటి ప్రార్థన ఏంటంటే, రిమెంబర్ మీ, నన్ను జ్ఞాపకం ఉంచుకో. ఇది చాలా బలమైన ప్రార్థన. ఎక్కడి నుండి నేర్చుకున్నాడు ఈ దొంగ? నేను ఇలాగ చెప్తే తప్ప ఎలాగా? నెహెమ్యా గ్రంథంలో 2 నేర్చుకున్నాడంటే తప్ప? ఆ మాటకు వస్తే మీరు అనొచ్చు, ఆయన బైబిలే తెలియదు కదా బ్రదర్, ఎలాగ నేర్చుకున్నాడు అని. బహుశా దేవుని ఆత్మ ద్వారా, ద స్పిరిట్ ఆఫ్ నహమాయా, నెహెమ్యా ఆత్మ ఈ ప్రార్థన చేయడం చేసిందేమో. లేకపోతే ఇది మిగతా వారి ప్రార్థన కాదు, నెహెమ్యా ప్రార్థనే. నన్ను జ్ఞాపకం ఉంచుకున్నాము, నన్ను జ్ఞాపకం ఉంచుకున్నాము, నన్ను జ్ఞాపకం. దీని మీద ఒక పాట కూడా ఉంది కదా, ప్రభువా నీ పరిపూర్ణత నుండి కృప పొందితి, కృప వెంబడి కృపను. దాంట్లో ప్రతి స్టాంజా, ప్రతి వచనానికి చివరిలో నన్ను జ్ఞాపకం ఉంచుకో, నన్ను జ్ఞాపకం ఉంచుకో, నన్ను జ్ఞాపకం ఉంచుకో. కనుక రిమెంబర్ మీ, నన్ను జ్ఞాపకం ఉంచుకున్నాము. దిస్ ప్రేయర్ ఫర్ సాల్వేషన్, రక్షణ కొరకు చేసిన ప్రార్థన. కనుక చివరిసారి చెప్తున్నాం ఈ మీటింగ్లో, ఇంకా రక్షణ పొందని వాళ్ళు రక్షణ తీర్మానం చేసుకోండి. పర్లేదులే అనుకోవద్దు,
మనలో రక్షణ లేకుండా దేవుడు ఏ సత్క్రియ ఆరంభించడు. మనలో రక్షణ కార్యం లేకుండా దేవుడు తన చెయ్యి మన మీద చాపి ఆశీర్వదించలేడు. మనలో రక్షణ లేకుండా ఏ ఆశీర్వాదంలోనికి రాము. నీ మాటలు చెప్తుంటే మీరు చాలా తెలివైన వాళ్ళు కదా, ఇలాగ ఆలోచించవచ్చు. ఆ రక్షణ లేకుండా లోకస్తులు ఉన్నారు కదా, వాళ్ళంతా బాగా ఆశీర్వదించబడుతున్నారు కదా అని. లోకస్తుల సంగతి వేరే, మన సంగతి వేరే. వాళ్ళకి సువార్త తెలియదు, వారి మనోనేత్రాలు గుడితనం చేయబడ్డాయి. మనకు దేవుని వాక్యం తెలుసు, పరిచయం వింటున్నాం కదా. తెలిసి కూడా చేయకపోతే, తెలిసి కూడా అంగీకరించకపోతే, తెలిసి కూడా ప్రభువుని నమ్మకపోతే ఆ నష్టం అపారం. కానీ కొంతమంది అంటారు, మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాము, చదువులో కూడా క్లియర్ కావట్లేదు, పరీక్షలు, ఉద్యోగం కూడా క్లియర్ కావట్లేదు, ట్రాన్స్ఫర్స్ కూడా కావట్లేదు, పిల్లల పెళ్ళిళ్ళు కావట్లేదు, అన్నీ కావట్లేదు. బహుశా మా ఒక కారణం నువ్వు రక్షణ పొందలేదేమో. చాలా కారణాలు ఉండొచ్చు, ఒకే కారణం అని నేను చెప్పలేను, మనం చెప్పజాలం. One of the reasons as to why we haven't received the blessing from God is that we are not born again. మనం తిరిగి జన్మించలేదేమో, అందుకే దేవుడు ఆశీర్వదించట్లేదేమో. ఈ మధ్యాహ్నం యేసు లోకరక్షకుడు, పాపల మిత్రుడు, రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడని నమ్మి విశ్వాసం ఉంచి యేసు ప్రభు రక్తములో పాపాలు కడుక్కొని శుద్ధీకరించి మారుమనసు పొందాలని ప్రభు కోరుతున్నాడు. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఈ దొంగ రక్షణ పొందినాడు. ప్రభు అన్నాడు టుడే. ప్రభు ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు, టుమారో అని చెప్పలేదు. డే ఆఫ్టర్ టుమారో, వచ్చే వారం చూస్తానులే అని వచ్చే మాసం చూస్తాను, ఇంకోసారి మీటింగ్లు పెట్టినప్పుడు చూస్తానులే అని చెప్పలేదు. జస్ట్ సెడ్ టుడే thou shalt be with me in paradise. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు. కనుక మొదటిది ఏంటంటే రిమెంబర్ మీ, నన్ను జ్ఞాపకం ఉంచుకో. రెండవది చూస్తామా, మత్తయి సువార్త 14వ అధ్యాయం. Matthew chapter 14 verse 30. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. మత్తయి 14 సరే 30, 31 కూడా చదువు, 29 కూడా చదువు. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచింది, కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసి, సేవ్ మీ, నన్ను రక్షించు. ఇక్కడ పేతురు యొక్క సందర్భం మనకు పరిచయము. యేసు ప్రభువారు తన శిష్యులు దోణి ఎక్కి అద్దరికి వెళ్ళాలని ఇష్టపడినాడు. 14వ అధ్యాయంలో 5 రొట్టెలు 2 చేపలు, దాదాపు 5,000 మంది పురుషులు భోంచేసిన తర్వాత 14:22 చెప్పబడింది, వెంటనే ఆయన వారిని బలవంతం చేసాడండి. కొన్నిసార్లు కొంతమందిని బలవంతం చేయాల. మీరంటారు బలవంతం చేయడం ఎందుకు బ్రదర్, ఒక మాట చెప్పేస్తే అయిపోయి కదా, మాట చెప్తే వినరుగా. బలవంతం చేసినా వింటారంటే వినరు, కొంతమంది అని వింటారు అని. ఇంకా 2 గుంపులు ఉన్నాయి. జనసమూహం యేసుప్రభు దగ్గరికి వచ్చినారు, 3 రోజులు విన్నారు, భోంచేసినారు, వాళ్ళ దర్వాన్ని వెళ్ళిపోయారు. యేసుప్రభుతోనే ఉన్న 12 మంది శిష్యులు ఉన్నారు కదా, ప్రభు వారిని వెంటనే ఆ దోణి ఎక్కి అద్దరికి వెళ్ళాలని వారిని బలవంతం చేసేది. అంటే పోవటానికి వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళ ఆలోచనకు భిన్నంగా ఉన్నప్పుడు మాత్రమే మనం బలవంతం చేస్తాం. వాళ్ళు అనుకున్నారేమో చాలా అలసిపోయాం కదా, ఇప్పుడే కదా 5,000 మందికి పంచిపెట్టారు, 12 మంది అంటే మీరు ఊహించండి. ఈజ్ ఇట్ ఏ సింపుల్ టాస్క్? ఎక్లెంట్ టాస్క్. చాలా కష్టమైంది. నడవలు గిడవలు అన్నీ పోయింటే వాళ్ళకి ప్రయాణం చేయడానికి కూడా అసలు చేత అయిండదు.
ప్రభుకు తెలుసు కదా అది. మరి బలవంతం చేసేది ఏంటి? అది కూడా మామూలు ప్రయాణం కాదు, సముద్ర ప్రయాణం. బలవంతం చేయడం మాత్రమే కాకుండా ఆ తర్వాత జరిగింది ఏంటంటే, మధ్యలోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకి తుఫాన్ గాలి వచ్చింది. గాలి ఎదురైనందున, గాలి భూమి మీద ఉండేది వేరే, గాలి సముద్రం మీద వచ్చేది వేరే. భూమి మీద ఉండే గాలి వస్తే తప్పించుకోవచ్చు, సముద్రంలో ఉండే గాలి వస్తే ఎలాగ తప్పించుకుంటాం? కనుక శిష్యులు చాలా అల్లకల్లోలంలోనికి వచ్చినారు. కొన్నిసార్లు మన కుటుంబాల్లో కూడా ఇలాంటివి రేగుతాయి. దేవుడు అనుమతించవచ్చు. అరే ఎందుకు ఇలాగ జరిగిందా, ఎందుకు గాలి వచ్చింది? గాలి అంటే మీరు దయ్యాలు అనుకుంటారు తెలంగాణలో. కష్టాలు, ఇబ్బందులు. అయితే ప్రభు వారి కొరకు ప్రార్థన చేసేవాడు. దూరం నుండి చూచినాడు వారి పరిస్థితి. ప్రభు చూసే కళ్ళు ఉన్నాయి. ఆయన గుడ్డివాడు కాదు, ఆయన చూడలేకుండా ఉండలేడు. చూడండి 14వ అధ్యాయం మత్తయి సువార్త. మత్తయి 14:25. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచు వారి యొద్దకు వచ్చాను. ఇది మనకు చదవడానికి చాలా బాగుంది కదా. సముద్రం మీద నడుచు వచ్చి, భూమి మీద నడుస్తూ వచ్చానంటే బాగుంటుంది చదవటానికి. సముద్రం మీద నడుచు వచ్చిందంటే ఇదేంటి ఈ చిత్రం? సముద్రంలో ఈతూ వచ్చినంటే ఆహాకి అనుకోవచ్చు. ఆయన కూడా ఇంకో దోణిలో వచ్చినాడంటే అనుకోవచ్చు. ఆయన సముద్రం మీద నడుస్తూ వచ్చాను అంటే ఆయనకి భూమి మీద నడిచినా ఒకటే, సముద్ర తీరం నడిచినా ఒకటే, సముద్రంలో నడిచినా ఒకటే, గాలిలో నడిచినా ఒకటే. ఆయనకి అన్నీ మామూలుగా అంటాం కదా పంచభూతాలని. పంచభూతాలు మిక్కుటమైన వేంద్రంతో లయమైపోయే పరిస్థితిలో ఉన్నా ఆయన పంచభూతాలు ఆధీనంలో ఉంచుకున్నాడు. ఆయనకి పంచభూతాలు భిన్నమైనవేం కాదు. కనుక ఇఫ్ గాడ్ వాంట్స్ టు హెల్ప్ యూ, హీ విల్ హెల్ప్ యూ ఇన్ ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్. ఈ సముద్రంలో ఎవరు నడిచి సాయం చేస్తారు, ఇప్పుడు మాకు ఎవరు ఆదరిస్తారు, ఇప్పుడు ఎవరు వస్తారని మనం అనుకుంటాం. కానీ ప్రభువు రాత్రి వచ్చినాడు, నాట్ పగలు. రాత్రి అంటే ఏ జ్ఞాపం చేస్తుంది? వెన్ ఆల్ అవర్ హోప్స్ ఫెయిల్. మన నిరీక్షణ అంతా చిన్నాభిన్నమైనప్పుడు ఇంక జరగదు, ఈ చదువులు ఇంతే, ఈ ఉద్యోగాలు ఇంతే, ఈ పిల్లలు పెళ్ళేళ్ళు కావకపోవడం ఇంతే, ఇవన్నీ పరిస్థితులన్నీ ఇంతే, మా ఆయన ఇంతే, మా ఆవిడ ఇంతే, మేము ఇంతే అని కొంతమంది ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఆయన ప్రభు ఏమంటున్నాడంటే, ఆయన చూస్తున్నాడు కనుక మనం చేసే ప్రార్థన ఒకే ఒక ప్రార్థన, సేవ్ మీ, నన్ను రక్షించు అని. అంటే ఆయన సముద్రం మీద నడిచి వస్తాడు. ఆయన చూసి శిష్యులు ఏమనుకున్నారంటే భూతం అనుకున్నారు. విచిత్రం ఏంటంటే, మనం కష్టాలు ఉన్నప్పుడు దేవుడు మనకి ఎలా కనిపిస్తాడు? తెలుగు అర్థమవుతుంది, అంత తెలుగు మీడియమేనా? మనం కష్టాలు ఉన్నప్పుడు దేవుడు మన దగ్గరికి వస్తుంటే ఎలా కనిపిస్తాడు? చూడండి, మీ బైబిల్ మీరు చెప్పట్లేదు అది లాస్ట్ పీరియడ్ కదా. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 26 చదవండి. మీరే, నేను చదువుతుంటే మీరు నీరసించిపోతున్నారు. ఓకే, ఏం అర్థం కాలేదు, ఎవరైనా అర్థమయ్యేటట్లు చదవండి. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకున్నారు. దేవుడు ఎలా కనిపిస్తాడు మనకి? ఎప్పుడు? మనం కష్టాల్లో ఉన్నప్పుడు, రాత్రిపూట, అసాధ్యమైన అయినప్పుడు. యేసుప్రభు 3.5 సంవత్సరాలు చూశారు కదండి. వీళ్ళు ఏం చూసినారు? నడుచుట చూచి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా, ప్రశ్న, నేరుగా సూటికి జవాబు చెప్పండి. ఒకవేళ మనిషి ఎవరో ఎదురొస్తున్నారని కనిపించినారు మీ ఇంట్లో, మీ ఆయన, మీ ఆవిడ, మీ కొడుకో కూతురో. మీరు నడక చూసి ఎవరు వస్తున్నారని చెప్పగలరా లేరా? ముఖం చూడలేదు, కనపడదు, కానీ ఒక మనిషి కనిపిస్తున్నాడు, కానీ నడక కనిపిస్తుంది. మీ ఆయన ఎలాగ నడుస్తాడో, మీ భార్య ఎలాగ నడుస్తుందో, కొడుకు ఎలాగ నడుస్తాడో, కూతురు ఎలాగ నడుస్తారు, ఇంట్లో వాళ్ళు ఎలాగ నడుస్తారు. మమ్మల్ని కూడా యాక్షన్ చేసి చూపించేవాళ్ళు కొంతమంది ఉంటారు. కనుక వాళ్ళు ఎలాగ నడుస్తారు, ఎలాగ చెప్తారో మనకు బాగా తెలుసు. సరే, మాట్లాడట్లేదు కనుక స్వరం గుర్తుపట్టడం కష్టమే. నడక, వారు నడుచుట చూచి.
ప్రభు నడక చూస్తే వాళ్ళకి భూతం మాత్రం అనిపించిందే. ఇప్పుడు ఇదే వాస్తవమైనప్పుడు వాళ్ళు ఎప్పుడైనా భూతం నడిచేది చూసారా? లేదుగా. మరి వాళ్ళ కళ్ళు అలాగ బయలు కప్పినా మనకు కూడా చాలాసార్లు అలాగ అనిపిస్తాయి. ప్రభు అన్నాడు, భయపడకుడి, నేనే. కానీ ఏ పరిస్థితి వచ్చినా భయపడొద్దండి, ధైర్యంగా ఉండండి. 28వ అధ్యాయం సామెతలో చెప్పబడింది కదా, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉండను. ఏ సింహాలు ఇవి? నల్గొండ సింహాలు, గెరేజిం సింహాలు. ధైర్యంగా ఉండాలి సింహాలు. నీతిమంతుడు సింహం వలె ధైర్యం. మనం కరెంటు పోతే భయపడతాం, బల్లి వస్తే భయపడతాం, పిల్లి వస్తే భయపడతాం, బొద్దింకుంటే భయపడతాం, ఏం భయం లేకపోయినా కూడా భయపడతాం. జీవితం చాలా ముందుకెళ్ళాలి. ప్రభు యొక్క పోలికలోనికి మనం మార్చబడాలి. కనుక సాతాను మనల్ని ఓడించే మొదటి ఆయుధం ఏంటంటే భయం పుట్టిస్తాడు. ప్రభు భయం ఎళ్ళగొడతాడు. ప్రేమలో భయం ఉండదని బైబిల్లో రాశాడు 1 కొరింథీ 13వ అధ్యాయంలో. కానీ సాతాను మన హృదయంలో భయం చేస్తూనే ఉంటాడు, భయం చేస్తూనే ఉంటాడు. భయం రకరకాల, భర్తను బట్టి, భార్యను బట్టి, పిల్లల్ని బట్టి, భవిష్యత్తును బట్టి, చదువులను బట్టి, ఉద్యోగాన్ని బట్టి, ఇలాగ రకరకాల భయాలు తీసుకొని వస్తుంటాడు. కనుక మనం ధైర్యంగా ఉండాలి. ప్రభు అన్నాడు కదా, ఇట్స్ సాయి, ఇది నేనే. ప్రభువే కనుక నడిచిచ్చేవాడు భూతం కాదు. సాతాను సాయం చేయటానికి వస్తాడా, పాడు చేయటానికి వస్తాడా? పాడు చేయటానికి వస్తాడు. అదైనా ఉండాలి కదా కొద్దిగా సెన్స్. సాతాను మనకు రాత్రిపూట ఎందుకు వస్తాడు, అందులో తుఫాన్లో ఎందుకు వస్తాడని ఆలోచించాలి కదా. తుఫాన్లో వస్తున్నాడని మనకి ఎవరో సాయం చేసి మంచివాళ్ళు వస్తున్నారు అనుకోవాలి కదా. వారు భూతమని కేకలేసినారు. అయితే ప్రభు నేనే అన్న తర్వాత ఇప్పుడు నడక కాదు, దేన్ని చూసి గుర్తుపట్టారు? వాయిస్. అంటే మనం నడక చూస్తే గుర్తుపట్టే రకాలు కాదు, వాయిస్ చూస్తేనే గుర్తుపట్టే రకం. అందుకని నేనే భయపడికినంటే, ఓ యేసుప్రభు వచ్చినట్టున్నారు, నడక మాత్రం అలా కనిపించింది ఏంట్రా అనుకున్నారేమో. దాంట్లో పేతురు అన్నాడు, ఆయనకి ఎక్కువ డబుల్ కన్ఫర్మేషన్ కావాలి. కొంతమంది భక్తులు అలాగుంటారు, అన్న డబుల్ త్రిబుల్, వాళ్ళకి డ్యూయల్ సిమ్ అయితేనే పనిచేస్తుంది ఫోను. అందుకని పేతురు అన్నాడు, నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచి వస్తా. అప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 29వ వచనం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళటకు నీళ్ల మీద నడిచింది ఒకే మనిషి. ఎవరు? పేతురు. అసలు ఈ ఛాలెంజ్ చేయటానికైనా ధైర్యం కావాలంటే గుండె ఎంత బలంగా ఉండాలి చూడండి. పక్కన వాళ్ళు అంటారు, ముందే తుఫాన్ రేడు అంత కష్టాలు పడుతుండే దోణ దిగి నడిచిపోతానంటున్నాయండి. కొంతమంది శిష్యులకు పేతురుంటే ధైర్యం ఉంటుంది. ఎందుకు ధైర్యం అంటే ఏదో ఒకటి చేస్తాడే మనోడు. అలాంటి పేతురు కూడా ఇప్పుడు వెళ్ళిపోతున్నాడంటే వాడు అంతేమనుకుంటాడు, అంత ఇంత చేసేవాడు కూడా వెళ్ళిపోతున్నాడంటే మన సంగతి ఏంట్రా, యోహానేమి ఎప్పుడు యేసుప్రభువునా అనుకుని ఉంటున్నాడు. ఆయనేం భక్తుడు, అసలు మౌనమే వీడు. హిమాలయ పర్వతాల్లో ఋషిమాదుడు ఉంటాడు. ఈ యాకోబేమో ఏదో మొలకున్నాడు. ఇంక ఉదయ వీళ్ళందరూ ఏదో పండ్ల మీద ఉన్నాడు. ఏదైనా సాయం చేసేది పేతురే, వెళ్ళిపోయి నడిచిపోతానంటున్నాడు ఏంటి అని బహుశా అన్నారేమో, పట్టుకున్నారేమో, దిగొద్దురా నడిచిపోద్దా అలాగే ఇలాగని. మిగతా శిష్యులు దోణి దిగి. చూడండి, ఇది ఎవరైనా చేయగలమా మనము? మీరు ఊహించండి, సముద్రం దగ్గరికి వెళ్ళారు, బంగాళాఖాతం దగ్గర. ఆడు చూస్తేనే ఎక్కడో దూరం నుండి హలలు చూస్తేనా వచ్చేస్తున్నాయి నా మీదకి, నీ మీదకి వచ్చేస్తున్నాయి, ఇక్కడ నీ మీదకి వచ్చేస్తున్నాయి. వెనక్కి వారిపోతుంటే ముందుకు వారిపోయి దోణి దిగి నీళ్ళ మీద నడవడం అంటే అంత తేలిక కాదు, మండి ధైర్యం ఇది. ప్రభు రమ్మనగానే వెళ్ళాడు కనుక ఆయన నీళ్ళ మీద నడిచిన. ప్రభు ఆజ్ఞ, సెలవు అక్కడుంది, రమ్ము. మనం ఎలాగ చేస్తామంటే ప్రభుని పరిశోధించడానికి ఆయన రమ్మనకపోయినా మనమే దిగుతాం. ప్రభు నువ్వు నడుస్తున్నావు, నేను కూడా నడుస్తాయి, నేనేం తక్కువ అనుకున్నావా? నువ్వు దిగిన వెంటనే మునిగిపోయి ఉంటావు. గాలి చూసే తర్వాత సంగతి, అసలు కళ్ళు ఉంటాయి కదా గాలి చుట్టానికి. పేతురు నడిచినాడు, ఎన్ని అడుగులు నడిచినాడో మనకు తెలియదు, కానీ నీళ్ల మీద నడిచినాను ఇక్కడ వాక్యంలో రాయబడింది. యేసు ప్రభు తర్వాత అసమానమైన కార్యం చేసింది పేతురు. ఇప్పుడు పేతురు గాలిని చూసి మునిగిపోసాగా
విచిత్రం ఏంటంటే సముద్రంలో మునిగిపోయేటప్పుడు కొద్ది కొద్దిగా మునుగుతామా, అంతా మునుగుతామా? తెలియదు అనుకుంటా కదా మీకు. నీళ్ళే లేవు కదా, ఎట్లా తెలుస్తుంది? నీళ్ళు మోకాలు లోతుంటే మోకాలు దాకపోతాం, నడం దాకుంటే నడం దాకపోతాం, గొంత దాకుంటే గొంత దాకపోతాం. సముద్రం గొంత దాకుంటుంది, మోకాలు దాకుంటుంది, ఎక్కడ దాకుంటుంది? ఒకేసారి సీసం మునిగినట్లు మునిగిపోవాలా. విచిత్రం ఏంటంటే ఈయన ఎక్కడ దాకా మునిగాడు, గోతం దాకా మునిగాడు, పైన మాత్రం కనిపిస్తుంది నోరు. అందుకని ఈ నోరు కనిపిస్తుంది కనుక ఆయనకి ఈత వచ్చు. మీకు తెలుసు కదా ఈత వచ్చు అని. చేపలు పట్టే వాళ్ళకి ఈత రాకపోవడం అనేది అసంభవం. మీరు చూసినారో లేదో, నేను ఆయా స్థలాల్లో సముద్రం, పసిఫిక్ మహాసముద్రము, అన్ని సముద్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు చేపలు పట్టే పిల్లలు ఎంత ఉంటారు, ఇటు పిల్లలు వాళ్ళు దూకుతుంటారు, వెళ్ళి అలలకి వెళ్ళి ఎదురు వెళ్తుంటారు. మనమేమో అలలు వస్తాయని రివర్స్ వస్తుంటాం. వీడు ఏమన్నా అయిపోతాడేమో అని మనం భయపడుతున్నాం. వాడి దాంట్లో గాలిపటకం మాదిరి ఎగురుతూ ఉంటాడు. వీళ్ళకి చేపలు పట్టేవాళ్ళు కనుక చిన్నప్పుడు అంటే సముద్రం అంటే వాళ్ళకి ఒక ఫ్రెండ్ మాదిరి. మనం పార్క్కి వెళ్ళినప్పుడు, తర్వాత ఏంటి వాండర్ వరల్డ్కి వెళ్ళినప్పుడు, వాటర్ ల్యాండ్కి వెళ్ళినప్పుడు, డిస్నీ ల్యాండ్కి వెళ్ళినప్పుడు సరదాగా ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటుంటాం కదా. వాళ్ళకి సముద్రం చూస్తే అలాగుంటుంది. అలాగ పేతురు బహుశా గొంత దాకా పోయిందేమో, ఇక్కడే పెదవులే ఉన్నాయేమో, ప్రార్థన చేసిన లార్డ్ సేవ్ మీ. మనం కూడా పీకల దాకా మునిగామేమో, కష్టాల్లో, సముద్రంలో, బాధలు, ఇబ్బందులు, వేదనలు. ఎక్కువ ప్రార్థన కూడా చేయలేమేమో. ఒకటే మాట పలకండి, లార్డ్ సేవ్ మీ, ప్రభువా నన్ను రక్షించు. అదేంటండి, ఉపవాసాలు రాత్రులంతా ప్రార్థన చేసాం, కన్నీళ్ళన్నీ గార్చేసాం, దిండ్లన్నీ తడిచిపోయినాం, కొత్త దిండ్లు వేసుకుంటున్నాం, కవర్లు వేసుకుంటున్నాం. మా ప్రార్థనకి జవాబు రాకపోతే పేతురు ప్రార్థన ఒకే మాటకి జవాబు వచ్చింది. ఎలాగ సాధ్యమని? యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు కనుక ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా చిరు ప్రార్థన, లార్డ్ సేవ్ మీ, ప్రభువా నన్ను రక్షించు. ఒకటి మనం ఏమనుకుంటామంటే ఇంకా అయిపోయిందిలే మన కథ అని అనుకుంటాం. కానీ ప్రభువుకి మనం అలా అర్ధాంతంగా వెళ్ళిపోవడం ఇష్టం లేదు. ఒకడు పేతురు చనిపోవాలనుకుంటే ప్రభు అనుమతించుంటాడు కదా. పేతురు అలాగే మునిగిపోయాడు. కానీ పేతురు విషయంలో ప్రభుకి చాలా ప్రణాళికలు ఉన్నాయి. అపోస్తుల కార్యాలయంలో లేచి నిలబడాలి, వాక్యం చెప్పాలి, ఒకసారి 3000 మందిని రక్షణలోనికి తీసుకురావాలి, భూమిని తలకిందలు చేయాలి, చెరసాల్లో నుండి బయటికి రావాలి, కొంతమంది అపోస్తులు నియమించిన వాళ్ళు, పరిచర్య ఇదంతా ఉంది. కనుక గాడ్ హ్యాస్ ఎ లాఫ్టీ ప్లాన్స్ ఇన్ రిలేషన్ టు పీటర్స్ లైఫ్. పేతురు జీవితం పక్షం దేవుడికి అనేక ప్రణాళికలు ఉన్నాయి. అందుకే పేతురుని అంత తేలిగ్గా చంపట్లేదు. మనకి ఏది చిన్నది వచ్చినా మనం అనుకుంటాం, ఏ చిన్న జలుబు చేస్తే ఇంకా అయిపోయింది, ఇంకా దేవుడు తీసుకో. కొంతమంది చేస్తుంటే ప్రార్థనలు, వాళ్ళ బాధలు చూస్తుంటే ఎంత జాలేస్తుందో కదా. ఇంకా అయిపోయింది బ్రదర్ ప్రార్థన, ఏమైపోయింది? నీ విషయం దేవునికి ఇంక ఎంత ప్రణాళిక ఉంది, ఎవరు చెప్పారు అయిపోయిందని? అందుకే దేవుడు పేతురు దగ్గరికి వచ్చిన ఆయన చేయి పట్టుకొని లేపి నిలువబెట్టి బలమైన పాత్రగా వాడుకున్నాడు. మన పేతురు లాంటి గొప్ప భక్తులు, ధైర్యం వాళ్ళేం కాదు. దిగితే ఎక్కలేము, ఎక్కితే దిగలేము. ఆయన ప్రభుకు స్తోత్రాలు. పేతురు దేవుడు ఇప్పటికీ సజీవుడిగా ఉన్నాడు. మూడోది చూస్తామా, మత్తయి సువార్త 15వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 25వ వచనం. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. ఈమె మనకు పై వచనాల్లో జ్ఞాపకం చేయబడింది. కనాను స్త్రీ, కుమార్తెకు దయ్యం పట్టింది, బాధపడుతుంది, కేకలేస్తుంది. ఆమె వచ్చి కేకలేస్తుంటే ప్రభు ఒక్క మాట అయినను చెప్పలేదండి. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమెను వెంబడి వచ్చి కేకలు ఇచ్చినది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. నేను కొన్ని విషయాలు చదువుతున్నప్పుడు అనిపించింది, కొన్ని చోట్ల శిష్యులే పంపేశారు వచ్చిన వాళ్ళని, కొన్ని చోట్ల ప్రభువును పంపివేయమని చెప్పినారు. ఎందుకు అలాగన్నారు? కొన్ని చోట్ల వాళ్ళే అడ్డుకున్నారు. ఎవరైనా వచ్చేవాళ్ళు యేసుప్రభు మీదకి వస్తూ ఉంటే వాళ్ళు అడ్డుకున్నారు.
కొన్ని చోట్ల వాళ్ళే అనుమతించినారు. కనుక దేవుని ఉద్దేశంలో ఉన్న వారిని దేవుడు అలాగ చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఈ కనాను స్త్రీ, వీళ్ళు యూదులు కాదు, కుమార్తెకి దయ్యం పట్టింది కానీ ప్రభుని గురించి తెలుసుకొని వచ్చి ఒకటే ప్రార్థన, చిన్న ప్రార్థన, లార్డ్ హెల్ప్ అస్ ఆర్ హెల్ప్ మీ. మొదటిది ఏంటి? రిమెంబర్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకో. రెండవది ఏంటి? సేవ్ మీ, మీ స్టేట్మెంట్స్. మూడవది ఏంటి? హెల్ప్ మీ, మాకు సహాయం చేయి. ప్రభు సహాయం చేయము అంటే చేయకుండా వెళ్ళిపోతాడా? మనుషులమైతే మనం సహాయం చేయము అంటే చేయండి అని ఎవరైనా అడిగితే చేయకుండా ఉండవచ్చు. ఎందుకంటే మనకి సాయం చేయడం మనకి ఇష్టం ఉండదు, సాయం పొందడం చాలా ఇష్టం. మీరు చూసింటారు కదా, అక్కక్కడ రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో అక్కక్కడ ఇలాంటి పెద్ద ఒక టేబుల్ పెట్టి బయట ఒక బోర్డు పెట్టింటారు, గ్లాసుకి రాసింటారు, మేము మీకు సహాయం చేయొచ్చా, మే ఐ హెల్ప్ యూ అని. సరే, కొత్తగా ఊరికి వచ్చిన వాళ్ళు ఆ ఊరికి ట్రైన్ ఎప్పుడో, బస్సు ఎప్పుడో, ఎక్కడ ఉండాలో ఇంకంతా కనుక్కుందామని అక్కడికి వెళ్తారు. మే ఐ హెల్ప్ యూ అంటే అక్కడ బోర్డు తప్ప మనుషులు ఎవరు ఉండరు. వాళ్ళు మేము మీకు సహాయం చేయొచ్చు అని బోర్డు పెట్టింటారు, కానీ మనుషులు ఉంటేగా. ప్రభు అలా కాదు. ఆయన నేను మీకు సహాయం చేస్తానంటే 46:1 కీర్తనలో చెప్పబడింది, ఎ వెరీ ప్రెజెంట్ హెల్ప్ అట్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన పేరు సహాయకుడు, హెల్పర్. కనుక మనుషులకి ఆ సహాయం అంతా పోయినా ప్రభు సహాయం పోదు. ఆయన సహాయము చేయటానికి ఇష్టపడేవాడు. ఆయన పేరే సహాయపు రాయి. ఆయన సహాయం చేయవాడు, ఆయన ఎప్పుడు కీడు చేయడు. కానీ జ్ఞాపకం ఉంచుకుందాం, మనుషుల సహాయము అనేకసార్లు మనకు పని చేయకపోవచ్చు. మనుషుల ద్వారా దేవుడు పనిచేస్తాడు, అది వాస్తవము. కానీ అదే ఫైనల్ కాదు. ప్రభువు సహాయం చేస్తే అది ఎంత దాకైనా సహాయం చేస్తాడు. ప్రభు సహాయం చేయకపోతే మనం అంత సహాయం ఎక్కడి నుండి పొందలేము. కనుక మూడో ప్రార్థన ఏంటంటే హెల్ప్ మీ, సహాయము చేయి. ఎవరికి సహాయం చేస్తాడు? ఎవరు సహాయం కోరుతారు? ఎవరు నిస్సహాయులు? మనం అడగాలి కదా, అది ఐ యామ్ హెల్ప్లెస్, హెల్ప్ మీ అని. మనమేమనుకుంటాం, మందమంది చేసుకోవచ్చులే అని అనుకుంటాం. అందుకే చాలాసార్లు మనం చేసుకోలేకపోతున్నాం. 4వది చూస్తామా? లూకాసు వార్త 15:19. లూకా 15:19. Luke chapter 15 verse 19. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకుంటే యోగ్యుడిని కాను, నన్ను నీ కూలివారును ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చి. పెట్టుకొనమని అతనితో చెప్పుదును తెలుగులో రాశారు, ఇంగ్లీష్లో ఇంకా స్పష్టంగా రాశారు, మేక్ మీ, నన్ను నీ కుమారునిగా చేసుకో. చెప్పైన కుమారుడు చాలా దూరంగా వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారం వల్ల పాడు చేసుకున్నాడు. శరీరం పాడైంది, సాక్ష్యం పాడైంది, ఆరోగ్యం పాడైంది. తండ్రి ఇంటికి చాలా దూరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒక ఆశ వచ్చింది, నన్ను తండ్రి కుమారునిగా చేసుకుంటే, కనీసం పనివానిగా చేసుకుంటే ఎంత బాగుంటుంది. కనుక లేచి నా తండ్రి యొద్దకు వెళ్తా. ప్రభువు యొక్క ప్రేమను రుచి చూచి లోకంలో కలిసిపోయిన తర్వాత తిరిగి అక్కడే ఉండొద్దండి. ఇంకేం వస్తాం బ్రదర్. కొంతమంది 2 తలంపుల మధ్యలో ఉంటారు. వాళ్ళు ఇటు రాలేరు, అట్లా ఉండలేరు. తెగించి పాపం చేయలేరు, తెగించి ప్రభుని వెంబడించలేరు. ఇంకోసారి చెప్పనా, తెగించి లోకంలో జీవించలేరు, తెగించి ప్రభువును జీవించలేరు. అలాగే మధ్యలో ఉండిపోతారు. తెప్పైన కుమారుడు తిరిగి వచ్చిన కారణం చేత తండ్రికి సంతోషం కలిగింది.
ఆయన కుమారుడయ్యాడు. ఇందాకేం మేపేవాడు? పందులు మేపుతూ పందులు పుట్టి తినేవాడు. యూదులు పందుల దగ్గరికి పోవడం వారికి అసహ్యం. అది హేం. యూదులు గొర్రెలు గాయచ్చు, ఒంటెలు గాయచ్చు, కానీ పందులు గాయడం కుదరదు. ఈ యూదులై ఉండి బహుశా అలాంటి పనులు చేసి మనము యేసుప్రభుని ఎరిగింటి ప్రభు కొరకు సాక్షులుగా ఉండేవారం అయ్యింటి కొన్నిసార్లు ప్రభువుకి హేయమైనది చేస్తూనే ఉంటాం. అందుకే దేవుడు కొన్ని ప్రతికూల పరిస్థితులు అనుమతిస్తాడు. డబ్బులన్నీ అయిపోయినాయి, ఆరోగ్యం అంతా పోయింది, ఆ దేశంలో కూడా కరువు వచ్చింది, ఆ పందులు తినే పొట్టు తినే స్థితికి వచ్చినాడు. నాకు ఆశ్చర్యం వేస్తుంది, మనం మంచి భోజనం తింటే ఇంత షుగర్ బీపీ వస్తుంది కదా, డైట్ కంట్రోల్ చేస్తే పొట్టు తింటే షుగర్ బీపీ ఎందుకు రాలేదు? కిడ్నీలు ఎందుకు పాడగాలేదు? మనం ఎంతో హైజెనిక్గా చక్కగా వండుకొని నీళ్లు వేడి చేసుకొని అన్నీ వేడి చేసుకుని తాగుతున్నా కూడా జలుబు వస్తూనే ఉంది, జ్వరం వస్తూనే ఉంది, రోగాలు వస్తూనే ఉన్నాయి, హాస్పిటల్కి పోతూనే ఉన్నాం, మందులు వాడుతూనే ఉన్నాం, జరిగేవన్నీ జరుగుతూనే ఉన్నాయి, శరీరం కృషించిపోతా ఉంది, ఎన్ని జరుగుతున్నాయి కదా. పందుల పొట్టు కూడా తిన్నాడంటే కానీ ఏం కాలే. నేను ఇలాగ చెప్పానని మీరు కూడా ట్రై చేయొద్దండి. ఏమో మనకు తెలియదు, దేవుడు కరుణించినాడేమో. వాడు అలాంటి వాడు తండ్రి దగ్గరికి వచ్చినాడు. తండ్రితో అన్నాడు, మేక్ మీ. ప్రార్థన మనం 2 రకాలుగా చేయొచ్చు. పెద్ద కుమారుడు ఏం ప్రార్థన చేసినాడు? ఈ చిన్న కుమారుడు కూడా ఏం ప్రార్థన చేసినాడు? మొదటి 15వ అధ్యాయము 12వ వచనం. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు భాగమిమ్మనే తండ్రిని మొదట ఏం ప్రార్థన చేసినాడు? గివ్ మీ. చివరిలో ఏం ప్రార్థన చేసినాడు? మేక్ మీ. ప్రభు 2 ప్రార్థనలు ఆలకించాడు. గివ్ మీ అంటే ఇచ్చేసాడు. ఇచ్చేస్తే ఏమయ్యాడు? పాడు చేసుకున్నాడు జీవితాన్ని. కొన్నిసార్లు మనం కూడా దేవుని ఎదురుండి బలవంతాన్ని అడుగుతాం, ప్రభువా నన్ను ఇలాగ చేస్తావా లేదా, ఇలాగ చేస్తావా లేదా, ఇలాగ చేస్తావా లేదా, డాక్టర్ సీట్ ఇస్తావా లేదా, ఇస్తే అయితే డాక్టర్ కావాలా, లేకపోతే లేదు. అంటే మనుషుల డాక్టర్, పశువుల డాక్టర్ కావాలనుకుంటే ఇలా కొంతమంది పట్టుబట్టి అడిగేవాళ్ళు ఉంటారు ప్రభువుని. సరే, ప్రభు ఏం చేస్తాడంటే ఆ కీర్తనలో చెప్పబడింది కదా, వారు కోరింది ఆయన వారికి ఇచ్చిన కానీ వారి ప్రాణములకు క్షీణత కలగజేసి. నువ్వు కోరుకున్న ఉద్యోగం ప్రభు ఇష్టపూర్వకంగా ఇస్తే ఉపయోగం, కానీ ఆయన చిత్తం అది కాదు. అయినా నువ్వు కావాలా అయితే డాక్టర్ కావాలా, నాకు ఉద్యోగమే వద్దు, అయితే పలానా ఉద్యోగం కావాలా, లేకపోతే అసలే వద్దు, చదివితే ఇదే కోర్సు చదవాలా, లేకపోతే అసలే వద్దు. ఇలాగ ప్రభుతో మొండిగా ఆయన చిత్తం కాకపోయినా వాదించి పొందినావు అని అనుకో, తండ్రికి వదిలేసి దూర దేశానికి వెళ్ళాడు. గివ్ మీ అంటే ఇచ్చేసినాడు. కుమారుడు తండ్రి దగ్గరికి పోయి ఆస్తి నాకు ఇవ్వండి అని అడగల. ఆ తండ్రి కుమారులు పిలిచి ఏంట్రా నా స్థితి అయిపోయింది, ఇంకా మీ ఆస్తి మీరు తీసుకోండి అని చెప్పాలా? ఎలాగ చేస్తారు మీరు? మీ ఊర్లో చెప్పరేంటి? ఎవరి ఊర్లో ఇలాంటి వాళ్ళు లేరా? కరడు కట్టిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు. చిన్నవాడు అని ఉంది, పెద్దవాడు అడగాలిగా. చిన్నవాడు అడుగుతుంటాడు, ఎందుకంటే బరి తెగించింటారు వాళ్ళు. తండ్రి అడగాలి, ఇంకా నా వయసు అయిపోయిందిరా, నేను చచ్చిపోయిన తర్వాత మీ ఇద్దరు కొట్లాడుకోకుండా మీ ఇద్దరికి నేను ఆశిస్తాను రండి అని చెప్పాలా? తండ్రి చెప్పేదాకా వీళ్ళకి ఎదురు చూడలేదేంటి అంటే, వీళ్ళు అనుకున్నారు చిన్న కుమారుడు ముఖ్యంగా, మా నాయన ఈ మధ్యలో చచ్చేటట్లు లేడు, నేను చచ్చినా కూడా కనుక నా ఆస్తి నాకు వచ్చేటట్లు లేదు, నేను ముందే తీసుకుంటే మంచిదని అనుకున్నాడేమో. తన ఆస్తిలో, అది నీ ఆస్తి కాదు, మీ నాన్నగారిది, కానీ నువ్వు అడిగినావు కనుక ఆయన ఇచ్చినాడు. కనుక ప్రభు యుద్ధ నుండి మనం ఏది పొందిన యాకోబు 1:17 చెప్పబడింది, శ్రేష్టమైన ప్రతి పరసంబంధమైనదే జ్యోతిర్మయ తండ్రి యుద్ధ నుండి వచ్చును. మనది ఏమి లేదు, అంత ప్రభు ఇచ్చేదే. కానీ మనం కావాలా అని అడుగుతాం. కనుక చాలామంది విశ్వాసులు బాగా గుర్తుపెట్టుకోండి, ప్రభువా నీ చిత్తమైతే ఈ ఉద్యోగం ఇవ్వండి, నీ చిత్తమైతే ఈ సంబంధం ఇవ్వండి, నీ చిత్తమైతే ఈ కోర్సులో అడ్మిషన్ ఇవ్వండి, నీ చిత్తమైతే ప్రమోషన్ ఇవ్వండి, నీ చిత్తమైతే జీతం పెంచండి, నీ చిత్తమైతే అలాగ మనం ప్రార్థన చేసుకుంటే మనకు ఆశీర్వాదం.
అలా కాకుండా మా పక్కన వాళ్ళందరికీ వచ్చేసినాయి, నాకు ప్రమోషన్ రాలేదు, వాళ్ళంతా పాస్ అయిపోయారు, నేను కూడా పాస్ కాలేదు, ఎలాగైనా పాస్ కావాలని. ఎలాగైనా పాస్ కావాలనుకోవద్దు, ఎలాగైనా పెళ్లి కావాలనుకోవద్దు, ఎలాగైనా ఇది చదవాలనుకోవద్దు, ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలనుకోవద్దు, ఎలాగైనా ప్రమోషన్ ఎలాగైనా అనేది చాలా డేంజరస్ విశ్వాసులకి. అలాగ అనుకోవద్దు. ప్రభువా నీకు ఇష్టమైతే, కుష్ఠరోగులు వచ్చి యేసుప్రభుని అలాగన్నారు కదా, నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధినిగా చెయ్యి. మేము ఇలాగ ఉండడం నీకు ఇష్టం అనుకో, ఇట్లే ఉంచు. కుష్ఠరోగులుగానే ఉండడం దేవునికి ఎలాగిష్టము. అందుకే వారికి ఆయన స్వస్థత అనుగ్రహించిన వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. మనం ఇలాగ ఉండడం దేవునికి ఇష్టం కాదు, మనల్ని బాగు చేయడం దేవుడికి ఇష్టం. కనుక దేవుడు ఇష్టం చేయలేదు బాగు చేస్తాడు. దేవుని సమయం కొరకు కనిపెట్టుకుని ఉందాం, ఆయన కొరకు వెయిట్ చూస్తాం. ఆయన ఎప్పుడు పొరపాటు చేయడు. ఇవ్వండి 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 ఇవ్వండి, గివ్ మీ గివ్ మీ గివ్ మీ గివ్ మీ ఇచ్చేసాడు. తర్వాత కోలుకోలేని నష్టంలోకి వచ్చిన. ఇప్పుడేం ప్రార్థన మార్చేసినాడు, మేక్ మీ మేక్ మీ మేక్ మీ. ఇప్పుడు మేక్ మీతో పాటు తండ్రి గివ్ మీ కూడా ఇచ్చేసాడు. నన్ను నీ కుమారుడుగా చేసుకోవాలని వెంటనే ఇప్పుడు నాకు ఉంగరం ఇవ్వు అని అడగలేదు, నాకు బట్టలు ఇవ్వు అని అడగలేదు, నాకు భోజనం పెట్టు అని అడగలేదు, నాకు పలానా ఇచ్చే అని అడగలేదు. కానీ ప్రభు అన్నీ ఉచితంగా దయచేసి. అలాగే మన జీవితంలో కూడా దేవుడు అలాగ చేయాలని కోరుతాడు. ఇప్పుడు దాకా 4 విషయాలు వచ్చిన. మొదటిది ఏంటి? రిమెంబర్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకో. రెండవది ఏంటి? సేవ్ మీ, నన్ను రక్షించు. మూడవది ఏంటి? హెల్ప్ మీ, నాకు సహాయం చేయము. నాలుగోది ఏంటి? మేక్ మీ, నన్ను ఇలాగ చేసుకో. 5వ దాకా చూసి ముగిస్తామా? 32వ అధ్యాయము ఆదికాండం. Genesis chapter 32. (26) 32, 26, 12, 32, 26. ఆదికాండం 32, 26. ఆయన తెల్లవార్చున్నది కనుక నన్ను పోనిమ్మని అడగా, అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోను. యాకోబుకి దేవుడికి పెనీయేలు దగ్గర జరిగిన ఈ సంభాషణ ఇక్కడ గ్రంథస్థం చేయబడి. ఇక్కడ పదమేంటి? వెరీ గుడ్. ఇప్పుడు లాస్ట్ మీటింగ్లో ట్రాక్ మీదకి వచ్చినారు. ఈశ్వరులకు ఎప్పుడైనా అంతే, లాస్ట్ మీటింగ్కి ట్రాక్లోకి వస్తారు, అంతదాకా లూప్ లైన్లోనే ఉంటారు. బ్లెస్ మీ, నన్ను ఆశీర్వదించు. బైబిల్ ఎలాంటి ప్రార్థనలు ఉన్నాయి చూడండి, ఎంత చక్కగా చేయబడిన ప్రార్థనలు ఉన్నాయి. దేవుడు వారి ప్రార్థనలు ఆలకించి జవాబు ఇచ్చినాడా లేదా? యాకోబు నన్ను ఆశీర్వదించమంటే దేవుడు ఆశీర్వదించినాడా, శపించినాడా? అబ్రహాం దేవుడు ఆశీర్వదించమంటే ఆశీర్వదించినాడు, శపించినాడు. అదేదో పాట కూడా ఉంది, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించదు. అందరితో ఆగితే బాగుండు. నిన్ను దూషించువారిని నేను దూషించేదను, నిన్ను శపించువారిని శపించదు. చూడండి, ప్రభు మన విషయం ఎంత పట్టింపు కలిగి ఉన్నాడు. మరి ఈ వాక్య ప్రకారం మనం అనుకుంటే, ప్రభు నన్ను చాలామంది తిడుతున్నారు కదా, వాళ్ళని తిట్టట్లేదేంటి నువ్వు అని. ఆయన టైంలో ఆయన తిడతాడు. నన్ను చాలామంది శపిస్తున్నారు కదా, మీరు శపించట్లేదంటే ఆయనకి టైం ఉంది, ఆయనకి క్లాక్ ఉంది. మన టైం వేరే, ఆయన టైం వేరే. ఆయనకు వచ్చినప్పుడు ఆయన చేసేది ఆయన చేస్తాడు. కనుక ఈ ప్రార్థన వద్దు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ముసలి ముదక కాటి కాలు చెప్పుకొని ఐసీయూలో ఉన్నవాళ్ళు కూడా ఈ ప్రార్థన వద్దన్నారు. బ్లెస్ మీ, నన్ను ఆశీర్వదించు. యాకోబు విస్తారమైన ఆశీర్వాదం ఉంది. వాడు అన్నకే కొన్ని కోట్ల గిఫ్ట్ పంపించిన. ఆ భౌతిక ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం వేరు. దేవుడు ఆశీర్వదిస్తే ఒక మనిషిని ఓవర్ నైట్లో దేవుడు ఆశీర్వదించగలడు, క్రమంగా కూడా ఆశీర్వదించగలడు. కనుక దేవుని ఆశీర్వాదం మనకు చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు మన సమస్యలు మనం చూస్తూ కృంగిపోతూ ఉంటాం, మన బాధల్లో మనము విసుగు చెందుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం మన మీదకి రావాలి. యాకోబుని దేవుడు ఆశీర్వదించినాడు. ఇలా జనములు ఆయన కడుపులో నుండి వచ్చిన, రాజులు నీ కడుపులో నుండి వస్తారు.
ఒక మోసగాని కడుపులో నుండి రాజులు వస్తారని మీరు అనుకుంటారా? మోసగాని కడుపులో నుండి ఎవరు వస్తారు? మోసగాళ్ళే వస్తారని మనం అనుకుంటాం. పండిత పుత్ర పరమసుంట అని ఒక సామెత కూడా ఉంది. వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఏమో హెచ్చమంట, కొడుకేమో సంక్రాంతి గాలి పటాకమంట. ఈయన మోసగాడైతే మోసగాడే రావాలని మనం అనుకుంటాం. కానీ యాకోబు ద్వారా యూదా వచ్చినాడు, యూదా ద్వారా దావీదు లాంటి రాజు వచ్చినాడు. ఆ గోత్రంలో ఇంక చాలామంది రాజులు వచ్చినారు. యాకోబు గర్భవాసములో నుండి దేవుడు రాజులను తీసుకుని వచ్చినాడు. గాడ్ కెన్ టర్న్ ఏ చీటర్ ఇంటూ ఏ కౌంట్లెస్ బ్లెస్సింగ్. ఒక మోసగాన్ని దేవుడు అసమానమైన ఆశీర్వాదంలోనికి తీసుకురాక. యాకోబు అని పేరు ఎంతమంది పెట్టుకొని ఉంటారు చూడండి. దేశమే ఉంది ఆయన పేరిట. ఆయన ద్వారా అంతమంది పిల్లలు, ఒక జనమే వచ్చింది. యాకోబు దేవుడని అనిపించుకోవటానికి ఆయన ఇష్టపడ్డా. కనుక మధ్యాహ్నం ఇక్కడి నుండి వెళ్ళిపోక మునుపు ఈ 5 ప్రార్థనలో ఏ ప్రార్థన చేస్తాం? మొదటిదే, రెండవదే, మూడవదే, నాలుగవదే, ఐదవదే. ఇవన్నీ మార్గంలోనికి వెళితే ఆయన మహిమను ప్రతిబింబింపచేయచ్చు, ఆయన పోలికలోనికి మార్చబడచ్చు. ఇదంతా మార్చడంలో ప్రక్రియ, ప్రాసెస్, ప్రోటోకాల్ అంటాం. కానీ మనకున్న బలహీనతను బట్టి చాలాసార్లు ఇబ్బంది పడిపోతుంటా. చదువు ఆగిపోయింది, ఉద్యోగం రాలేదు, పెళ్ళి కాలేదు, పరిచర్య జరగట్లేదు, ఆత్మల రక్షణ పొందట్లేదు, అనారోగ్య పరిస్థితులు కొట్టిమిట్టాడుతున్నాయి, సమస్యల వలయంలో ఉన్న దుఃఖం నిట్టూర్పు ఎక్కువైపోయింది. రాత్రి అంతా నిద్ర పట్టకుండా పడక మీద పడుకొని పైన తిరిగే ఫ్యాన్ చూస్తూ ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో నీళ్ళన్నీ ఆవిరైపోయినాయి, దిండంతా తడిచిపోయింది. ఇంకెంతకాలం ప్రభు ఇలాగు అని అనుకుంటూనే ఉన్నా. ప్రభు సమయం దగ్గరికి వస్తుంది. ఆయన ఆలస్యించేవాడు కాడు. అరచు కాకు పిల్లలకు ఆహారం ఇచ్చి దేవుడు ఆయన ఆశీర్వదించాలని కోరుతున్నాను. ఈ మధ్యాహ్నం ఆన్లైన్లో జాయిన్ అయిన వారిని, ఇక్కడిని వచ్చిన వారందరినీ ఆయన ఆశీర్వదించాలని కోరు. ఆయన ఆశీర్వదించగా శపించగలవాడేవాడు, ఆయన నాటగా పెళ్ళగించగలవాడేవాడు, ఆయన బాగు చేయగా కీడి చేయగలవాడేవాడు, ఆయన మేలు చేయగా నష్టపరచగలవాడేవాడు, ఆయన ఎత్తుకొనగా త్రోసివేయగలవాడేవాడు, ఆయన ఉద్ధరించగా పడిపోగలవాడేవాడు, ఆయన కన్నీరు తొడవుగా కన్నీటిని కలగజేసేవాడేవాడు, ఆయన గాయం గట్టగా గాయం రేపగలవాడేవాడు, ఆయన అధిక శక్తిమంతుడు, ఆయన మహిమ గలవాడు. ఆయన రూపంలోనికి మనం మార్చబట్టు కొరకాయ ఈ సమస్యలు, పోరాటాలు, ఇబ్బందులు అన్నీ కలుగుతాయి. కనుక మన యాత్రా జీవితంలో ఆయన మహిమను ప్రతిబింబింపజేస్తూ, మొదటిది రిమెంబర్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకో. రెండవది సేవ్ మీ, నన్ను రక్షించు. మూడవది హెల్ప్ మీ, నాకు సహాయం చేయి. నాలుగవది మేక్ మీ, నన్ను నీ వలే మార్చుకో. ఐదవది ఆఖరిది బ్లెస్ మీ, నన్ను ఆశీర్వదించు. మీ జీవితంలో ఎప్పుడొచ్చినా ఈ 5 ప్రార్థనలు మర్చిపోవద్దండి. ఇలాగ మనం ఆయన రూపంలో మార్చబడినట్లు ప్రభు సహాయం చేయను గాక.